కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా దేవరపుల మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు. మా ప్రియతమ గౌరవ సీఎం గారు రైతుల పక్షాన నిలబడ్డారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా గత ప్రభుత్వం 10 లక్షల ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేసే తప్ప ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు లేవు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతులకు భరోసా ఉంటామని చెప్పి రైతు భరోసా చేసి ఈరోజు ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇలా పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నటువంటి పార్టీ, అధికార పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఉంది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సుభిక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నడుస్తుంది అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే. కాబట్టి ఏదైనా ఈరోజు మన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు వచ్చేసరికి కట్టారు తప్ప ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈరోజు అధికారంలో రాగానే ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు ప్రతి గడపకి ఇస్తున్నటువంటి, ప్రతి పేదవాడికి అందిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ.